హలో జాబ్ సీకర్స్, దిస్ ఈజ్ డ్రైవ్ట్యూబ్ జాబ్ సిరీస్ ఎపిసోడ్ 20. మీకు .NET డొమైన్ మీద ఇంట్రెస్ట్ ఉండి కెరీర్ స్టార్ట్ చేయడానికి ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా? అయితే ఈ జాబ్ ఆపర్చునిటీ మీకే. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో ఒక్కసారి ఈ కమెంట్ని చూడండి. ఎందుకో షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు గురు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఫర్ ఎవ్రీ జాబ్ సీకర్. అసలు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎన్ని పారామీటర్స్ ఉంటాయి, రిక్రూటర్స్ ఏమేం స్ట్రాటజీస్ వాడతారు అనేది మీకు ఎవరూ చెప్పరు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఈ 2 minutes వీడియోలో చెప్పడం పాసిబుల్ అవ్వదు. సో మీరు ఒకసారి డ్రైవ్ట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని విజిట్ చేసి అందులో ఉన్న రీల్స్ని చూడండి. మీకు పక్కా ఒక బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓజీ కామర్స్ కంపెనీ చెన్నైలో ట్రైనీ .NET డెవలపర్ రోల్కి హైర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబ్కి మేజర్గా కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీకు సిస్టమ్ గురించి అర్థం చేసుకోవడానికి అండ్ క్లయింట్ స్పెసిఫికేషన్స్ని అర్థం చేసుకొని కోడ్ రాయడానికి మీరు డెవలపర్స్తో పాటు మంచిగా కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలి. అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు సొల్యూషన్స్ని డెవలప్ చేయాలి. అండ్ డిఫరెంట్ టెక్నాలజీ టీమ్స్తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలి. నెక్స్ట్ మీకు .NET ఫ్రేమ్వర్క్, ASP.NET అండ్ C# మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ASP.NET ఆర్ C# మీద కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ SQL క్వెరీస్ రాయడం బేసిక్ లెవెల్లో అయినా తెలిసి ఉండాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ మంచి కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ రెస్ట్ API బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి తెలిసి ఉండాలి. అండ్ ఎగైల్ మెథడాలజీస్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి. అండ్ SVN అండ్ గిట్ లాంటి వర్షన్ కంట్రోల్ టూల్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ JDని మీ రెజ్యూమేతో ఎలా మ్యాచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మేము ఈ JDలో మెన్షన్ చేసిన స్కిల్స్ని కేటగరైజ్ చేసి ఇచ్చాము. సో యూజ్ దీస్ అండ్ మెన్షన్ ఫ్యూ డొమైన్ రిలేటెడ్ స్కిల్స్ ఆల్సో. మేము రిఫరెన్స్ కోసం 4 కెరీర్ ఆబ్జెక్టివ్ చాయిసెస్ ఇచ్చాము. సో చూస్ ద బెస్ట్. నెక్స్ట్ ఈ యాక్షన్ వర్బ్స్ మీ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్లో మీ కొలాబరేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ని షోకేస్ చేస్తాయి. సో ట్రై టు మెన్షన్ దీస్. ఈ జాబ్కి అప్లై చేయడానికి ఈ JDని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో గో అండ్ అప్లై అండ్ డోంట్ ఫర్గెట్ టు సీ ద ఎక్స్ట్రా లింక్స్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఎట్ ది ఎండ్. ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా అండ్ ఎలాంటి జాబ్స్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టాప్ కమెంట్కి ఆన్సర్ ఇస్తాను అండ్ టాప్ 3 రిక్వైర్డ్ జాబ్ లింక్స్ మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ విష్ యూ గుడ్ లక్.